సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. కొద్దిసేపటి కిందట అతన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఒకవైపు బన్నీ అరెస్ట్ పై ప్రతి నిమిషం అప్డేట్స్ వస్తుంటే, మరోవైపు సరిగ్గా నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కొంతమంది హైలైట్ చేస్తున్నారు. కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనే కొటేషన్ ను ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. నిజానికి ఆయన ఈ కొటేషన్ పెట్టిన సందర్భం వేరు. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కనీసం 2.5 దశాబ్దాల పాటు రాజకీయ స్థిరత్వం అవసరం. మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోతే సాధించలేం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అనేది దానికి కొనసాగింపుగా ఆయన పెట్టిన పోస్ట్. కానీ అంతలోనే కొంతమంది ఈ ట్వీట్ ను బన్నీ అరెస్ట్ కి లింక్ చేస్తూ కామెంట్ చేయడం మొదలుపెట్టేశారు. ఏపీ ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కాదని వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేశారు బన్నీ. అలా మెగా కాంపౌండ్ నుండి విడిగా వైసీపీ వైపు వెళ్లడం, ఇలాంటి టైంలో అతడికి మద్దతు కరువైందంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. పవన్ కూడా అదే ఉద్దేశంతో పోస్ట్ పెట్టారని చెప్పుకొచ్చారు. కానీ పవన్ ట్వీట్ పెట్టిన సందర్భం పూర్తిగా వేరు. అరెస్ట్ కు సంబంధించి అప్డేట్స్ విషయానికొస్తే, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయాన్ని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నిర్ధారించారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది అన్నారు ఆనంద్. బన్నీని కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు. అటు విషయం తెలుసుకుని చిరంజీవి తన షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి బయలుదేరారు. నిర్మాత దిల్ రాజు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు.